వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి. అండ్ ఈరోజు కేక్ ఆర్డర్ వచ్చేసి మనకి అంటే ఆర్డర్ కాదండి, ఇది నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ వాళ్ళ పాపకి ఈవినింగ్ బర్త్డే అనమాట. సో తన కాల్ ఫ్రాక్చర్ అయితే నేనే చేసిస్తానని చెప్పాను. సర్లే హాఫ్ కేజీ చేసిద్దామని అనుకున్నాం అనమాట. సో తనేం చెప్పిందంటే నా దగ్గర పౌడర్ ఉంది, అది ఎక్స్పైర్ అయిపోతుంది, సో దాంతో చేసేయండి అని చెప్పింది. సో ఎలాగా చేస్తున్నాను కదా, వీడియో కూడా చేసి పెడదామని అనిపించింది. అందుకే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఇది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది వచ్చి ఎగ్లెస్ కేక్ అండి, ప్రీమిక్స్తో చేస్తున్నాను అనమాట. ఇంతవరకు మన ఛానల్లో మనం అన్ని ఎగ్స్తోనే చూపించాము, ఫస్ట్ టైం ఎగ్లెస్తో కూడా చూపిస్తున్నాను. ఒకవేళ ఎగ్లెస్లో మనకి చాలా ప్రొసీజర్స్ ఉంటాయండి. ఇది ఒకటి ప్రీమిక్స్తో అయితే మనకి ఇన్స్టెంట్గా అయిపోతుంది. అసలు ఇందులో మనం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ సో ఇంకా అలాంటి ఇంగ్రీడియంట్స్ షుగర్ కానీ అసలు ఏం వాడమన్నమాట. డైరెక్ట్ పౌడర్ తీసుకుంటాము, దాన్ని బ్లెండ్ చేసుకుంటాము, జస్ట్ ఆయిల్ మిక్స్ చేసుకుంటాము. అది ఎలా ఎంత క్వాంటిటీకి ఎంత అనేది నేను వీడియోలో చెప్తాను. వీడియో ఎవరికి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేలా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు వస్తుందన్నమాట. సో దట్ ఏది మిస్ అవ్వకుండా మీరు అందరూ చూస్తారని అనుకుంటున్నాను. అండ్ చాలా యూస్ఫుల్ అయిన వీడియో అండి. మీరు ఇంట్లోనే మీ ఒకేషన్స్కి మీరే కేక్స్ చేసుకోవచ్చు. నా ఛానల్ ఫాలో అయితే ఈ వీడియో కనుక మీకు బాగా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా బౌల్లో వైట్గా, ఇది వెనిలా ప్రీమిక్స్ అనమాట. మనకి ఏంటి అంటే ఇందులో చాక్లెట్ ప్రీమిక్స్ వస్తుంది, రెడ్ వెల్వెట్ ప్రీమిక్స్ వస్తుంది. ప్రీమిక్స్ అన్నీ ఇలా వచ్చేస్తాయి. ఇందులో మనం ఏమి యాడ్ చేయనవసరం లేదు. మన క్వాంటిటీ తీసుకొని ఆయిల్తో మనం మెజర్ చేసుకొని మనం బ్లెండ్ చేసుకోవటమే. ఈ ప్రీమిక్స్ పౌడర్కి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటో చూద్దామండి. ఇదిగోండి, నా దగ్గర ఉన్నది 250 ml అనమాట. నేను 1 కప్ ప్రీమిక్స్ తీసుకుంటున్నాను. 1 కప్ ప్రీమిక్స్కి మనకి హాఫ్ కేజీ కేక్ అయితే వస్తుంది. హాఫ్ కేజీ ఎట్లా వేసుకోవాలంటే 250 స్పాంజ్ వేసుకోవాలి. అండ్ 250 వచ్చి క్రీమ్ పెట్టుకుంటే మనకి హాఫ్ కేజీ అంటే 1 పౌండ్ ఫుల్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ 1 పౌండ్ వచ్చి 460 గ్రామ్స్ అండి. మిగతా 40 గ్రామ్స్ కూడా మన హోమ్ బేకర్స్ కాబట్టి హోమ్ బేకర్స్ దగ్గర ఎప్పుడు ఒక 80 to 60 గ్రామ్స్ 60 to 80 గ్రామ్స్ ఎక్కువనే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదండి. కేక్ ఎప్పుడు కరెక్ట్గా అయితే వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే షాప్స్ లాగా పర్ఫెక్ట్గా అయితే ఉండదు. కొంచెం ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ అయితే ఎప్పుడు హోమ్ బేకర్స్ దగ్గర నుంచి అయితే రాదు. ఈ కప్పు ఫస్ట్ మనం మెజర్ తీసుకుందాము. ఈ ప్రీమిక్స్ని ఎప్పుడు జల్లించుకోవడం అది ఏం అవసరం లేదండి, మనం డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్ పౌడర్ని జల్లెడది పట్టనవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ రోజులు ఏమైనా అయిపోయేలా ఉంటే మాత్రం అప్పుడు జల్లెడ పట్టుకోండి, ఎందుకంటే మనకు తెలియదు కదా ఎప్పుడు ఏమొస్తుందో. సీజన్ బట్టి కూడా పిండి అనేది ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉండదు. ఒకవేళ మీరు ఎవరైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను మిక్సింగ్ కోసము. అండ్ నేను ఇక్కడ ఒక మెజర్మెంట్ కప్ తీసుకున్నాను. ఇదిగోండి, కరెక్ట్గానే తీసుకోవాలండి. ఇట్లా నొక్కి పెట్టడము అది ఏం చేయకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనము కరెక్ట్గానే దీనికి ఎంత వస్తే అంతే బౌల్ నిండుగా కొంచెం లూజ్గా పెట్టుకొని తీసుకోవాలి. ఇట్లా ట్యాప్ చేయడం కానీ చేతితో ఒత్తడం కానీ ఇట్లా ఏమీ చేయకూడదు అనమాట. దీనికి ఎంత ఈక్వల్ వస్తే దానికి అంత కరెక్ట్గా తీసుకోవాలి కప్పుకి అనమాట. లేదంటే మనకు మెజర్మెంట్స్ డిఫరెన్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఇదే గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకునేలా ఉంటే మీరు 200 గ్రామ్స్ అని కౌంట్ తీసుకోవచ్చు. 200 గ్రామ్స్ కింద మీరు కౌంట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ పౌడర్ని ఇలా బౌల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఏ బౌల్తో 1/4 కప్ అంతా వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ కూడా కొంచెం కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ బ్యాటర్ లూజ్ అయిపోయిందంటే అసలు కేక్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట. 1/4 కప్ ఫస్ట్ తీసుకుందాము. ఈ మన ఎగ్లెస్ కేక్ పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే జస్ట్ ఈ పౌడర్ ఉంటే చాలు, ఈ బ్లెండర్ ఉంటే చాలు, పని అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే బ్లెండర్ లేదు అనుకుంటే ఇట్లాంటి విస్కర్స్ అయినా ఉంటాయి కదా,
బెలూన్ విస్కర్స్ అంటారు కదా వీటిని, వీటితో అయినా సరే మనం కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. కొంచెం బ్లెండర్ ఉంటే ఏంటంటే కొంచెం బ్యాటర్ అనేది సాఫ్ట్ అవుతుంది అనమాట, కొంచెం కేక్ అనేది సాఫ్ట్ గా చాలా బాగా వస్తుంది. నేనైతే 8 years నుంచి వాడుతూనే ఉన్నాను, నాకు ఒక్కసారి కూడా ఏం ప్రాబ్లం అయితే ఇది ఎప్పుడు నాకు ప్రాబ్లం రాలేదు. నా లక్కీ బ్లెండర్ అని చెప్పాలి. ఒకవేళ మీకు ఎవరికైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఫిలిప్స్ లోనే తీసుకోవడానికి ట్రై చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఎక్కువ రోజులు వాడానని చెప్పొచ్చు, దీన్ని బాగా ఎక్కువ కూడా వాడాను, ఆర్డర్స్ కూడా దీంతో చాలా తీసుకున్నాను నేను. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకొని, కొంచెమే వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. బాగా మిక్సింగ్ అనేది అయితే చేసుకోవాలి. ఇదిగోండి సరిపోలేదు, పొడి పొడిగా వచ్చింది కదా, సో నేను మిగిలిన వాటర్ కూడా వేసేసాను అనమాట. వేసేస్తే చూసారు కదా, మనకి 1/4 కప్కి నాకు కొంచెం ఇంకా టైట్ గా ఉంది, సో కాబట్టి నేను ఇంకో 1/4 కప్పు వాటర్ తీసుకుంటాను. ఇట్లా వాటర్ అనేది మెజర్మెంట్ ఏం కాదండి, మన బ్యాటర్ తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, నాకు 2 కప్స్ వాటర్ అయితే ఫుల్ గా పట్టింది అనమాట. అంటే 1/4 కప్స్ 60 ml వాటర్ అయితే 1/4 కప్ మెజర్మెంట్స్ లో అయితే 1/4, లేదు అంటే మీకు ఎంఎల్స్ లో కావాలి అంటే 120 ml వాటర్ అయితే నాకు కరెక్ట్ గా పట్టింది అనమాట. ఇంకెంతకు మించి వాటర్ వేయకూడదండి, ఎందుకంటే పౌడర్ లోనే ఆల్రెడీ మనకి షుగర్ ఉంది కాబట్టి ఇంతకు మించి వాటర్ వేస్తే ఏంటంటే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి మనకి సరిపోతుంది వాటర్. ఇంకా ఇక్కడ నేను 200 పౌడర్ తీసుకున్నాను కాబట్టి గ్రామ్స్ లో అయితే 200 grams, కప్ మెజర్మెంట్ అయితే మాత్రం 1 కప్ అండి. కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ ఇక్కడ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, అబ్జర్వ్ చేయండి. నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే, TBSP అంటాం కదా అదనమాట. టీ స్పూన్ వేరు, TBSP వేరండి. చూసారు కదా, మనకి కేక్స్ లో ఆయిల్ వేస్తేనే ఆ కేక్ అనేది స్పాంజీగా ప్లఫీగా వస్తుందండి. నాకేమో బటర్ గీ వాడతారు కానీ అంత అనిపించదు, ఆయిల్ వేస్తేనే చాలా బాగా వస్తుంది. అంటే నార్మల్ బేకరీ స్టైల్లో కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, కొంచెం హెల్త్ వైజ్ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కొంచెం బేకరీ స్టైల్లో కావాలి అనుకుంటే మీరు కంప్లీట్ గా ఆయిల్ యూజ్ చేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది, ఆ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. లేదు మీరు కొంచెం హోమ్ మేడ్ మనం ఇంట్లోనే హెల్తీగా తినాలి అనుకుంటే మీరు గీ గానీ బటర్ గానీ అయితే యూజ్ చేయొచ్చు, అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే దీంతో వచ్చినంత స్పాంజీగా అంటే ప్లఫీగా ఆ టేస్ట్ అయితే రాదనమాట. ఇట్లాగా ఎలా అంటే రిబ్బన్ లాగే మనకి ఎగ్ కేక్స్ లో అయినా ఇలాగే పడాలి, ఎగ్లెస్ అయినా సరే మనకి ఇట్లాగే పడాలి, ఇంతకు మించి ఇంకేం పడకూడదు. ఈ థిక్ కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉంటే సరిపోతుందండి, మనకి దీనికన్నా కూడా అవసరం లేదు. థిక్నెస్ అనేది కూడా అలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఈ 200 grams బ్యాటర్ని, ఈ బ్యాటర్ ఉంది కదా, మనం ఎలాంటి దాంట్లో వేసి మెజర్ చేసుకుంటున్నామో చూద్దామండి. ఒకవేళ మీకు 1/2 kg కేక్ కావాలి అంటే చూసారు కదా, ఇది 5 inches అన్నమాట. ఇది 5 inches
ప్లస్ ఇదేమో విత్ పొడవు వచ్చి మనకి 2 ఇంచెస్, వెడల్పు వచ్చి మనకి 5 ఇంచెస్. నేను 5 ఇంచెస్ టిన్లోనే బేక్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అయితే నేను ఆయిలింగ్ అది చెయ్యట్లేదండి, ఎందుకు అంటే నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి ఈజీగానే డీమోల్డ్ అయిపోతుంది నాకు. మనం బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అనేది ట్యాప్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ మిడిల్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ సెట్ అయ్యి కేక్ అనేది మనకి బాగా స్పాంజీగా బేక్ అవుతుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ బ్యాటర్ అనేది మనం ఎప్పుడు బౌల్కి ఫుల్ అంటే హాఫే తీసుకోవాలండి, ఫుల్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మనకి బేక్ అయ్యేసరికి కేక్ అనేది పొంగుతుంది కదా, అందుకని మనము ఎప్పుడు ఏ బ్యాటర్ తీసుకున్నా హాఫే తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి ఈ బాక్స్లో మనకి మొన్న కేక్ చేసాం కదా, అందులో లెఫ్ట్ ఓవర్ క్రీమ్ ఏదైతే ఉందో నేను దాన్ని తీసుకొని నేను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నాను. మనకి లెఫ్ట్ ఓవర్ క్రీమ్ ఎప్పుడైనా ఉండిపోయినా కూడా మనం ఇలాంటి బాక్సుల్లోనే పెట్టి స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకునేది మనకి 1 వీక్ వరకు ఉంటుంది. అట్లా స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే పైన ఉన్న క్రీమ్ కూడా ఆరిపోకుండా ఉంటుంది అన్నమాట. ఓపెన్ బాక్సుల్లో ఎప్పుడు స్టోర్ చేసుకోవద్దు, బాగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా మనకి కేక్ అయితే బాగా బేక్ అయింది. నేను 180 degrees ప్రీ హీట్ పెట్టుకున్నాను అండ్ 40 minutes నేను బేక్ అయితే చేసుకున్నాను. నాకు 40 minutesకి కేక్ అయితే బేక్ అయిపోయింది. ఎక్కడ ఏ గ్యాప్స్ ఏమి లేకుండా నీట్గా బేక్ అయిందండి. ఇట్లా నేను వేడి మీద తీసాను, కొంచెం ఇవ్వాలి కాబట్టి, ఈవినింగే ఇవ్వాలి కాబట్టి. మీ దగ్గర టైం ఉంటే కొంచెం చల్లారిన తర్వాత తీయండి, ఇంకా నీట్గా వస్తుంది. చూసారు కదా కేక్ అనేది ఎక్కడ మనకు అంటుకోకుండా ఎంత నీట్గా బేక్ అయ్యి వచ్చిందో. ఇట్లా వచ్చిన ఈ కేక్ని పక్కన పెట్టేద్దాం, కొంతసేపు చల్లారుతుంది. అండ్ ఈ టైంలో మనం ఇక్కడ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేను సన్విప్ తీసుకున్నానండి. ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది, ట్రోపోలైట్ కూడా బాగుంటుంది, సన్విప్ కూడా బాగుంటుందండి. ఆల్రెడీ మనం ఆఫ్ అనేది బాటిల్ వాడాం కాబట్టి మీ అందరికీ చూపిస్తున్నాను. ఇట్లా మనం ఎక్కడైతే యూజ్ చేసామో అంతవరకు కట్ చేసేసుకుంటే మనకి క్రీమ్ అనేది ఎంత ఉందో మనకి ఈజీగా తెలుస్తుంది, ఎక్కడ క్రీమ్ అనేది వేస్ట్ అవ్వదన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే ఒక 100-120 grams వరకే తీసుకుంటున్నాను. ఆల్రెడీ మన దగ్గర కొంచెం లెఫ్ట్ ఓవర్ క్రీమ్ ఉంది కదా, ఇట్లా ఈ తీసిన దాన్ని మనం అలా ఎయిర్ టైట్ కంటైనర్లోనే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూడా ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఏదైనా సరే క్లోజ్డ్ టిన్ తీసుకోండి ఎప్పుడైనా. అండ్ ఇక్కడ నేనైతే 120 grams క్రీమ్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే మా దగ్గర కొంచెం లెఫ్ట్ ఓవర్ క్రీమ్ ఉంది కదా, అది ఇది మిక్స్ చేసి ఇప్పుడు చేస్తామన్నమాట. ఇదైతే 120 grams. ఇట్లా తీసుకున్న తర్వాత మనం బ్లెండర్తోనే బ్లెండింగ్ చేసుకోవాలి బాగాను. ఇట్లా తీసుకున్న ఈ బ్లెండర్తో ఒక 2 to 3 minutes లోపే మనకి క్రీమ్ అనేది అయిపోతుంది, ఎక్కువ సేపు ఏం కూడా పట్టదనమాట. మనం తీసుకున్న ఆ క్రీమ్కి డబల్ క్వాంటిటీలో బాగా క్రీమ్ అనేది ఫోమీగా బాగా ఎక్కువ వస్తుంది. దాన్ని మనము కేక్లో యూజ్ చేస్తామన్నమాట. ఇట్లా చూసారు కదా, ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనకి క్రీమ్ అయింది అంటే ఈ చివర్లు అంటే పీక్స్ వచ్చింది చూసారా, ఇట్లా నించి ఉంది, అట్లా వస్తే మనకి క్రీమ్ అయిపోయినట్టే. లేదంటే బౌర్లించి చూసినా కూడా క్రీమ్ అనేది కింద పడకూడదు అనమాట. లేదంటే మనకి క్రీమ్ చేస్తున్నప్పుడు క్రీమ్ అనేది గిన్నె నుంచి విడిపోతూ వస్తూ ఉంటుంది, అది కూడా సింబల్ అండి మనకి క్రీమ్ అయిపోయిందని తెలియడానికి. ఇట్లా మనం తీసుకున్న ఈ స్పాంజ్ని ఒక 3 layers కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎగ్లెస్ కాబట్టి అంత పట్టు ఉండదు. ఎగ్లెస్ కేక్ అయితే మనం ఎట్లా కట్ చేసినా కొంచెం స్టిక్కీగా చాలా బాగుంటుంది, థిక్గా ఉంటుంది అనమాట. ఎగ్లెస్ కేక్ ఎప్పుడు కొంచెం జాగ్రత్తగానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి లేయరింగ్ అనేది నీట్గా వస్తుంది. ఒకవేళ లేయరింగ్ నీట్గా రాకపోయినా ఏం పర్వాలేదు, మనం వాటర్ వేసి క్రీమ్ పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అనేది అయిపోతుంది అనమాట. ఎవరు ఏం టెన్షన్ పడద్దు, కొంచెం విరిగినా చేసినా కూడా మనకి క్రీమ్ పెడతాం కాబట్టి మనకి దాంతో ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నా దగ్గర అయితే ఇది ఉందండి, కేక్ స్టాండ్ అంటాం దీన్ని, రౌండ్ టేబుల్ అంటాము. ఇందులోనే ప్లాస్టిక్ వస్తుంది, ఇంకోటి సిరమిక్ టైప్లో ఇంకొకటి వస్తుందండి, అది కూడా బాగానే ఉంది. ప్లాస్టిక్ అయితే ఎవరు తీసుకోవద్దు, ఎందుకంటే 1 time ఇన్వెస్ట్మెంట్ ఏది పెట్టినా కొంచెం మంచిగా పెట్టుకుంటే మనకి లాంగ్ లాస్టింగ్ అనేది వస్తుంది అనమాట. ఇదైతే నా దగ్గర ఉన్నదైతే 1200 ఎంతో పడింది, దీనికన్నా తక్కువలో కూడా ఉందండి, 500 600లో వస్తుంది, అది కూడా బాగానే ఉంది. ఇంకా ఆన్లైన్లో మనకి ప్లాస్టిక్ చూపిస్తున్నారు 200-300లో, అవి మిడిల్లో వస్తాయి, అవి పోతాయి అనమాట, అవి అంత బాగోవు. అండ్ ఇక్కడ నేను ఎందుకు గ్లాస్ తీసుకున్నానంటే మీకు విజిబుల్గా ఉంటుంది అని.
చూసారు కదా, ఈ గ్లాస్కి నేను హాఫ్ వాటరే తీసుకున్నాను, హాఫ్ కూడా కాదు, కొంచెం వెళ్తూ ఉంచి తీసుకున్నాను. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి కేక్ పౌడర్లో కూడా షుగర్ ఉంటుంది, మళ్ళీ ఇందులో కూడా షుగర్ అంటే ఎక్కువైపోతుంది, క్రీమ్లో కూడా షుగర్ ఉంటుంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేసేలాగా షుగర్ తీసుకోవాలండి, మరి ఎక్కువ తీసుకోకూడదు. ఈ షుగర్ని బాగా వాటర్లో మిక్స్ అయ్యేదాకా కలిపి ఇందులోనే నేను 2 డ్రాప్స్ అండి, ఎక్కువ కాదు, స్ట్రాబెరీ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ కేక్ అనుకున్నాను కాబట్టి స్ట్రాబెరీ ఎసెన్స్ అనేది నేను వేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే కేక్ తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి మనము స్ట్రాబెరీ క్రష్ కూడా వేసుకుంటున్నాము. ఇది కూడా ఒక 2 స్పూన్సే వేసుకున్నానండి, ఎక్కువేం కాదు. ఎందుకంటే అదొక ఫ్లేవర్ లాగా తింటున్నప్పుడు కేక్ వాటర్లో కలుపుతాం కదా, చాలా బాగా వస్తుంది అనమాట. ఇవన్నీ బేకరీ సీక్రెట్స్. నాకు తెలిసిన బేకరీ అబ్బాయిని ఉంటే అడిగి ఇవన్నీ తెలుసుకున్నాను, వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారని. ఇవన్నీ నేను వీడియోలో మీకు అందుకే చెప్తున్నాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. దట్ ఏంటంటే లాస్ట్ వరకు చూస్తే ఇంకా మంచి మంచి టిప్స్ అనేవి మీకు తెలుస్తూనే ఉంటాయన్నమాట. ఇట్లా మనం వాటర్తో ఫిల్ చేసుకొని మొత్తం అంతా స్పాంజ్ని అండ్ ఇక్కడ క్రీమ్ తీసుకొని ఇట్లాగా నేను స్పాచులతో ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నానో అట్లా చేయాలండి. ఇక్కడ మాత్రం మనం లైట్ ప్రెషరే ఇవ్వాలి. ఎక్కువ ప్రెషర్ పెడితే ఏంటంటే కేక్ అనేది మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. క్రీమ్ కూడా ఎందుకంటే లైట్గా ఉంటుంది కాబట్టి మనం ఎంత ప్రెషర్ పెట్టి ఏం చేయనవసరం లేదు. మనం స్ట్రాబెరీ ఫ్లేవర్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనము స్ట్రాబెరీ క్రష్తోనే ఫిల్ అనేది చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఏ ఫ్లేవర్ అనుకుంటే అది, మనకి స్ట్రాబెరీ అవ్వచ్చు, పైనాపిల్ అవ్వచ్చు, లేదంటే మనకి బటర్ స్కాచ్ అవ్వచ్చు, ఇట్లాగా మనం వీటితోనే ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెకండ్ లేయర్ కూడా పెట్టుకొని సేమ్ అదే ప్రొసీజర్లో మనము ఇట్లా వాటర్తోనే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ కూడా చూసుకొని వేసుకోండి, సీజన్ బట్టి వేసుకోవాలి. కొంచెం సమ్మర్లో అయితే ఎక్కువ వేసుకోవచ్చు, మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం కేక్ అనేది తడి అయితే చాలా ఎక్కువ అవసరం లేదు. మనకి ఎగ్లెస్కి అయితే వాటర్ తక్కువే పడుతుంది, ఎందుకంటే అందులో కొంచెం వాటర్ని పీల్చేంత ఏం ఉండదు. కానీ ఎగ్ కేక్లో అయితే మాత్రం మనకి వాటర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఇది కూడా చూసుకోండి అందరూనా. అండ్ ఇక్కడ వచ్చి మళ్ళీ సెకండ్ లేయర్ మీద కూడా క్రీమ్ పెట్టి స్ప్రెడ్ చేసుకొని సేమ్ అక్కడ క్రష్ అనేది యూజ్ చేసుకున్నాము. అండ్ థర్డ్ లేయర్ వచ్చి మనము చూసుకోవాలండి, కేక్ ఏదైతే టాప్ లేయర్ ఉంటుందో అదే మనం పెట్టుకుంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఈ ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ప్లస్ బాగుంటుంది కూడా. అండ్ ఇక్కడ నేను అప్ అండ్ డౌన్ ఎందుకు చేసుకుంటున్నాను అంటే, లెవెల్ ఎందుకు పెట్టుకోలేదు అంటే, కొంచెం కట్ చేశానంటే ఇక్కడ అనేది ఒక గర్ల్ బొమ్మ పెట్టి దానికి కొంచెం ఒక ఫ్రాక్ టైప్లోనే ఇద్దాం అనుకుంటున్నాను. సో దానివల్ల ఏంటంటే మనం కేక్ ముందుగా రెడీ చేసే ముందే మనకు ఒక ఐడియా అనేది రావాలన్నమాట, ఎలాంటి డిజైన్ చేయాలి, ఎలా ఇస్తే బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ నేను కేక్ కూడా పెద్దగా ఫినిషింగ్ ఏమి ఇవ్వట్లేదండి, ఫస్ట్ అయితే క్రమ్ కోట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాగా కొంచెం క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ క్రీమ్ అనేది సెట్ అవుతుంది అనమాట, మంచిగా కేక్ అంతా బాగా సెట్ అయి వస్తుంది. ఇట్లా సెట్ అయిన తర్వాత మనకి ఎంత కావాలో మళ్ళీ క్రీమ్ తీసుకొని దాంతో మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను ఎలాంటి ఫినిషింగ్ ఇవ్వట్లేదు, ఎందుకు అంటే దీనిపైన నేను కొంచెం ఫ్రాక్ సింబల్స్ అనుకున్నాను కాబట్టి, ఫ్రాక్ మోడల్లో నేను కొంచెం రోజెస్ టైప్లో ఇద్దాం అనుకున్నాను కాబట్టి ఇక్కడ క్రీమ్ పెట్టి మళ్ళీ ఆ రోజెస్ పెడితే క్రీమ్ అనేది హెవీ అయిపోతుంది, తినేటప్పుడు అందరికీ నచ్చదు. ఇక్కడ వచ్చి నాజిల్స్ అండి, నా దగ్గర అయితే ఫుల్ సెట్టే ఉంది. ఇది నా బర్త్డేకి గిఫ్టింగ్ చేశారు, నాకు చాలా మెమరబుల్ అనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ నాజిల్స్ మీద అయితే నెంబర్స్ అవి ఏం లేవండి, సెట్ అయితే ఇట్లా వచ్చింది, 1500 పడిందని చెప్పారు. ఇట్లా మనకి ఏదైతే కావాలో నాజిల్ మనం అయితే డిజైన్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకొని తీసుకొని ఇట్లా పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ పైపింగ్ బ్యాగ్స్ కింద కొంచెం కవర్ చేసుకొని నాజిల్ అనేది అందులో పెట్టాలన్నమాట. అందులో పెట్టేసి మనం ఇక్కడ వచ్చి చూసారు కదా, నేనైతే ఇక్కడ అమ్మాయి బొమ్మ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇట్లా మనకి కేక్ టాపర్స్ అనేవి వస్తాయి, చూసారు కదా. నేను పెట్టుకునే కేక్కి దీనికి చాలా హైట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కేక్ ఈ గ్యాప్ని ఫిల్ చేయలేము కదా, ఇంత హైట్ లేదు కదా మన కేక్. సో ఏంటంటే కింద ఉన్న ఆ పుల్ల ఏదైతే ఉందో దాన్ని విరిపేసి మనం కేక్లోకి నీట్గా సెట్ చేసుకుంటాము. మనకి ఎక్కడి వరకు అయితే ఫ్రాక్ లాగా ఇద్దాం అనుకుంటున్నామో ఆ టూత్ పిక్తోని మనం డిజైన్ అనేది మనం నీట్గా ఎలా ముందు చేయాలనుకుని ప్రిపేర్ అయ్యామో దానికి తగ్గట్టుగా మనము డిజైనింగ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఫ్రాక్ టైప్లో ఇట్లా క్రాస్ ఉంటుంది కాబట్టి అటు ఇటు కొంచెం క్రాస్ గీసుకున్నాను. అండ్ ఇక్కడ క్రీమ్లో వచ్చేసి నేను పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వైట్ క్రీమ్ సపరేట్గా చిన్న బౌల్లో తీసుకొని పింక్ అనేది బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి మనము. ఈ మిక్సింగ్ అనేది ప్రాపర్గా చేయకపోతే ఏమవుతుంది అంటే ఒక దగ్గర వైట్గా ఒక దగ్గర మళ్ళీ పింక్గా ఉంటుంది.
మనం ఫస్ట్ తీసుకునే లేయర్ ఎప్పుడు హెవీగానే అనుకున్నాను కాబట్టి నేను, ఎందుకంటే కొంచెం కలర్ డిఫరెన్స్ తెలియాలి అనుకున్నాను కాబట్టి నేను ఫస్ట్ లేయర్లోని కొంచెం క్రీమ్ అనేది ఎక్కువే తీసుకున్నానండి. ఇట్లా తీసుకొని పైపింగ్ బ్యాగ్ అనేది ఒక గ్లాస్లో ఇట్లా పెట్టుకుంటే మనకి క్రీమ్ అనేది ఫిల్లింగ్ అనేది చాలా నీట్గా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం తీసుకోకుండా పాడవకుండా ఇట్లా మనం ఏదైతే స్పాచులాతో ఉందో దాంతో కొంచెం ఇట్లా ఫిల్ చేసుకొని చెప్పిన విధంగా ఇట్లా పెట్టి ఇట్లా ఫిల్ చేసుకొని ఈ 4 సైడ్స్ ఇట్లా కవర్ చేసుకుంటే ఈ క్రీమ్ అనేది ఈజీగా మనకి ఆ పైపింగ్ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏదైతే కేక్ ఉందో దానిపైన ఇట్లాగా మనము రోజెస్ లాగా కొంచెం ఫ్లవర్ టచ్లో ఇచ్చాము. బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం ఈ క్రీమ్ పెట్టేటప్పుడు కూడా మనం ఏం ప్రెషర్ ఏమి ఇవ్వనవసరం లేదు. జాగ్రత్తగా కవర్ చేసి పైపింగ్ బ్యాగ్ని కొంచెం లైట్ ప్రెషర్ పెట్టి కొంచెం దిగితే చాలు. మనము జంతికలు అయ్యి ఒత్తితే ఎట్లా వస్తుంది చూసాను, అంత ప్రెషర్ పెట్టక్కర్లేదు. జస్ట్ మనం తీసుకున్న కవర్కి మనకు తెలిసిపోతుంది మనం చేసేటప్పుడు మనకి ప్రెషర్ ఎలా ఉండాలి అని. జస్ట్ అలా ఇస్తే ఇట్లా నేను ఎక్కడ వరకు డ్రా చేసుకున్నానో అక్కడ వరకు నేను ఈ రోజెస్ టైప్లోనే ఇస్తున్నానండి. ఎందుకు అంటే కొంచెం గర్ల్ కాబట్టి గర్ల్స్కి పింక్ ఇష్టము. పింక్ ఎఫెక్ట్లో కొంచెం రోజ్ ఫ్లవర్స్ పెడితే ఇంకా బాగుంటుందని. పాప అయితే కేక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఫీడ్బ్యాక్ అయితే మనకి కేక్ ఇచ్చిన తర్వాతే వస్తుంది, నచ్చిందా లేదా అని చెప్పి. ఇక్కడ మాత్రం అందరూ కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేయండి. అలా చేస్తేనే మనకి రిపీటెడ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. అండ్ బ్యాక్ అంతా వచ్చేసి నేను ఆన్ ఆజిల్తోనే కొంచెం ఇక్కడ రోజెస్ ఇచ్చాను కాబట్టి సింపుల్గా వైట్ అండ్ కొంచెం లైట్ పింక్ మిక్స్లోని స్టార్ టైప్లో ఇచ్చేసానండి. జస్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చి పెరల్స్ ఉంటాయి కదా మనకి, పర్ల్స్ వైట్వి కొంచెం ఫ్రాక్ ఎఫెక్ట్ అనుకున్నాం కాబట్టి కొంచెం మరి అలా వదిలేస్తే బాగోదని ఇక్కడ నేను పర్ల్స్తోనే ఫిల్ చేసుకున్నాను. సో దట్ ఏంటంటే కేక్ కొంచెం ఇంకా లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. మనకి ఫైనల్గా కేక్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నాం మనము. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఒక సిస్టర్ అడిగారు క్రీమ్ గురించి చెప్పమని, నెక్స్ట్ వీడియో కంపల్సరీ చేస్తానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.